అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో స్పందించిండు. అయితే పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు తెలుసా? మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేము కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు, కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం, మా పార్టీ కోసమే పనిచేస్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుని తిరుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నాం, బీఆర్ఎస్ లీడర్లతో రోడ్ టచ్లో ఉన్నాం, అంతే తప్ప మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు, వీఆర్ ఇన్ బీఆర్ఎస్ అంటున్నారు. మరి నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా అని చెప్పి కొంత ఆరాధిస్తే కేసీఆర్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందట. ఏందట అంటే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తోనే కంటిన్యూ అవుతుర్రు, బీఆర్ఎస్కు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మరి నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, నిజంగా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అన్నప్పుడు, సుప్రీంకోర్టులో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎంజాయ్ చేస్తుర్రు, గెలిచింది మా పార్టీలో, ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఎందుకు చెప్పలేదు? అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఎందుకు చెప్తుర్రు అంటే, సేఫ్ జోన్లో ఉండడానికి, ఉప ఎన్నికలు రాకుండా ఉండడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారు, ఉప ఎన్నికలు రావాల్సిందే, వీళ్ళు ఎంత చేసినా మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడానికి రెడీగా లేము, మమ్మల్ని కాదని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రో వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క, బీఆర్ఎస్లో లేరు అని చెప్పి కుండలు బద్దలు కొట్టేటటువంటి విధంగా కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి కథమయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. రేవంత్ రెడ్డిని ఈ 9 మంది ఎమ్మెల్యేలు కలవడానికి వాళ్ళ ఇంటికి పోయిర్రు. నాకు తెలిసి ప్లాన్ అంతా కూడా రేవంత్ రెడ్డి ప్లానే కావచ్చు. మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం, కేసీఆరే మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ, మా కాంగ్రెస్కు మాకేం సంబంధం ఏందని చెప్పి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం దాదాపు 1 ఇయర్ నుండి నడుస్తున్నది. మరి 1 ఇయర్ నుండి నడుస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలే? అప్పుడు ఎందుకు చెప్పలే? తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు మాట్లాడలే. స్పీకర్ సార్ ఈరోజు నోటీస్ ఇచ్చేసరికి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి లిఖితపూర్వకంగా రాసి పంపించిన 8 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో కడియం శ్రీహరి, దానం వెంకట్రావు సైలెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళకి తెలుసు కదా. దానం నాగేందర్ ఉన్నాడు, దానం నాగేందర్ ఆయన ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు, కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో పోయిన దానం నాగేందర్ ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు. అంటే అర్థంగా దొరికిపోయినట్టే కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫిడవిట్ ఉన్నది, ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి టికెట్ ఉన్నది, కథ ఉన్నది, ప్రచారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. టెక్నికల్గా దొరికిపోయిండు. కడియం శ్రీహరి ఓపెన్ అప్ అయిండు, మీటింగ్లలో చెప్పిండు నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి. కానీ కడియం శ్రీహరి TV9 ఛానల్ రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిండు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. అంటే పార్టీ పేరు చెప్పేటటువంటి ఆలోచనలో కూడా కడియం శ్రీహరి లేడు. ఇక కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ఒకటే, వీళ్ళు మా పార్టీలో లేరు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నటువంటి మాట పచ్చి అబద్ధం, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు కాదు, ఇప్పుడు మీరు అనర్హత వేటు వేయాల్సిందే, రేపటి రోజు మళ్ళీ ఈ 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు పోటీ చేపిస్తాం, ఈ 10 మంది ఎమ్మెల్యేలు రేపటి రోజు అనర్హత వేటు పడ్డంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలి, మేము కొత్త అభ్యర్థులను పెడతాం, మళ్ళీ ఉప ఎన్నికలు పోదాం, ఎవరు గెలుస్తారో ఏందో చూసుకుందాం, కానీ మళ్ళీ వీళ్ళని తీసుకునే ప్రసక్తి లేదు, అవసరం లేదు అంటున్నాడు కేసీఆర్. ఈ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో లేరు, మళ్ళీ ఈ పార్టీలో ఉండమని చెప్తున్న మాట పచ్చి అబద్ధమైన మాట అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం. మరి నిజంగా వీళ్ళు ఈ పార్టీలో లేరా? ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్న మాట ఏం తెలుసా? మేము రేవంత్ రెడ్డిని కలిసినాం. ఎస్, ఎందుకు కలిసిరట అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిరట. మా నియోజకవర్గంలో ఒక 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేస్తే ఏమైనా మంచి పనులు చేయించుకుంటాం, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, స్కూలో లేకపోతే ఒక కాలేజో ఒక రోడ్డో ఓ గుడో కట్టించుకుంటాం, మా జనాలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ చల్లని చూపులు మా పైన ఉండాలి సార్ అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రతిపక్ష పార్టీ లీడర్లు పోయిరట. మరి నేనేమంటున్నా, ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా. లాస్యా నందిత ప్రాణం కోల్పోయింది, తర్వాత లాస్యా నివేదిత పోటీ చేసింది, పాపం ఓడిపోయింది. సరే ఇవన్నీ పక్కన పెడితే 38 మంది ఎమ్మెల్యేలు, 38 మంది ఎమ్మెల్యేలలో ఈ 10 మంది మాత్రమే పోయి ఎందుకు కలిసిరు రేవంత్ రెడ్డిని? మిగతా 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కలవలేకపోయారు? కలవకపోవడానికి గల కారణం ఏంది? మరి దీనికి కూడా చెప్పాలి కదా, దీనికి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఇవన్నీ చెప్తారు వీళ్ళే ఎమ్మెల్యేలు. ఇప్పుడు
కేసీఆర్ మాట ఏంది, వీళ్ళు లేరు అంటున్నాడు కదా. ఈ ఎమ్మెల్యేలు నిజంగా బీఆర్ఎస్లోకి ఉన్నారా లేకపోతే కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారా? ఒక్కొక్కరు పేరు గూగుల్లో కొడితే వస్తుంది కదా. గూగుల్లో కొడితే వీళ్ళ పేర్లు వస్తాయి. వీళ్ళు నిజంగా రేవంత్ రెడ్డిని కలిసిరా కలవలేదా? ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తుండు, నేను రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో చూపిరి అంటుండు. నేను చూపిస్తా. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇగో ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండి. ఈయన రేవంత్ రెడ్డి నేను కలవలేదని చెప్పి పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఇది రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో కాదా? ఇది రేవంత్ రెడ్డిని కలవలేదా? ఆ 3 రంగుల కండువ అట, జాతీయ కండువ. ఆ 3 రంగుల కండువ ఏం చెప్పాలి ఇక? అది దేశపు జెండా కండువ. అది ఆ కండువ కప్పిండు. నేను పెద్ద మనిషి కాబట్టి, రేవంత్ రెడ్డి కంటే వయసులో పెద్దోని కాబట్టి మా అన్నయ్య అనుకొని కప్పిండు అంతే తప్ప అంతకు మించి ఏం కాదట. మేము పెద్ద మనుషులం, ప్రతిపక్ష పార్టీ లీడర్లం అనే గౌరవంతో కప్పిండు. మంచి వచ్చాడో అందరు మనోళ్ళే అని కప్పిండు అంతే తప్ప మేము కాంగ్రెస్లో పోలేదని పచ్చి అబద్ధం. మామూలు అబద్ధం కాదు, ఒక భయంకరమైన అబద్ధం. ఇక పక్కన జూపల్లి, ఇటు సైడ్ మల్లురవి ఉన్నాడు వీళ్ళు దిగినటువంటి ఫోటోలో. ఇంకా నేను ఏ పాపం తెలియదు, ఏది తెలియదండి అని చెప్పి మాట్లాడేందుకు ఇగో జూపల్లి, దానం నాగేందరు, ఇగో వీళ్ళు ఉన్నారు కదా, ఇగో మల్లురవి, వీళ్ళందరూ దిగిన ఫోటో కాదా ఇది? పచ్చబద్ధం ఎట్లా చెప్పాలా? ఇంకా పైన ఏముంది ఇక్కడ? ఈ ఫోటో ఒకటి ఉందా? ఇక కలిసిన ఫోటోలు, బొకేలు ఇచ్చుకుంటూ దిగిన ఫోటోలు. ఇగో ఈ ఫోటోలు కాదట అన్నకు. ఇక్కడ ఉన్నాడా మళ్ళా? అయ్యో ఈడ కూడా ఉన్నాడండి. ఇది ఎక్కడ? ఢిల్లీలో దిగినటువంటి ఫోటో. రేవంత్ రెడ్డి ఇంట్లోనో ఢిల్లీలో దిగినటువంటి ఫోటో. ఇగో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దిగినటువంటి ఫోటో. ఎవరితో? రేవంత్ రెడ్డితో దిగిండు. జూపల్లి కృష్ణారావు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు చెప్తున్నారు ఇలా డైలాగులు, శిశి మేము పార్టీలోకి జాయిన్ కాలేదని చెప్పి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకటి. ఇక కేసీఆర్ చెప్పింది వాస్తవమే, వాళ్ళ పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీలో లేరు. తర్వాత అరకెపూడి గాంధీ ఈ ఏడున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి కలిసిండా లేదా అనేది తెలవాలి కదా. ఇగో పట్నం మహేందర్ రెడ్డి అనుకుంటా, అరకెపూడి గాంధీ, రేవంత్ రెడ్డి. మేము పార్టీ మారలేదండి వీళ్ళ డైలాగులు. అరకెపూడి గాంధీ రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఫోటో. ఇంకేం చెప్తాం దీంట్లో? ఇంకేం దొరికిపోవాలి? అరకెపూడి గాంధీ, ఇగో అరకెపూడి గాంధీ దిగినటువంటి ఫోటోలు ఇగో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. తర్వాత ఒకసారి పోయి కలిసినట్టున్నాడు, తర్వాత ఇంకొకసారి. ఈ విధంగా వాళ్ళు దందా చేసుకుంటా, డ్రామాలు చేసుకుంటా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కండువ కప్పుతున్నటువంటి ఫోటో అరకెపూడి గాంధీకి, కండువ కప్పుతున్నటువంటి ఫోటో. లేమండి మేము ఇంకా అని చెప్పి. ఈ అబద్ధాలు ఎందుకండి? అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది? ఇగో అరకెపూడి గాంధీ, ఈయనే, ఈ పెద్ద మనిషి ఈయనే. అరకెపూడి గాంధీ తర్వాత ఇంకెవరు? ఈయనతోటి ఇద్దరు అయ్యారు. సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇగో ఈ పెద్ద మనిషి చూడండి అయ్యా, సంజయ్ కుమార్. ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈడ సంజయ్ కుమార్, పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇగో చూడు, సంజయ్ కుమార్, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈయన నేను పార్టీ మారలే అంటాడు. మళ్ళీ ఇదే కండువా కప్పుకొని నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు, తిరుగుతున్నాడు. నేను పార్టీ మారలేదని చెప్పి పచ్చబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇదే సంజయ్ కుమార్. ఇంకేం చెప్తాం? ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తాం? గింత పెద్ద అరాచకం చేసినటువంటి కార్యక్రమం ఇది. గూగుల్లో తీసుకుంటున్న ఫోటోలు, ఎడిటింగ్ చేసిన ఫోటోలు కాదు, గూగుల్లో కొడితే వస్తున్నటువంటి ఫోటోలు. సంజయ్ కుమార్ తర్వాత గూడెం మైపాల్ రెడ్డి అండి. ఒక్కొక్కరు చూపిద్దాం, ఓపిక పట్టుర్రి. గూడెం మైపాల్ రెడ్డి ఈయనే. ఇగో గూడెం మైపాల్ రెడ్డి దిగినటువంటి ఫోటో. కండువ కప్పుతుంటే దండం పెడుతుండే ఇట్లా వంగి. గూడెం మైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి వీళ్ళంతున్నారు ఈ ఫోటోలో. మేము పార్టీ మారలేదండి అని చెప్పి పచ్చబద్ధం చెప్పడం ఏంది? ఇదే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దౌడాలో పార్టీ అని తిట్టిండు ఆయన. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటానన్నాడు. ఇదే మనిషి చెప్పిండు. గూడెం మైపాల్ రెడ్డి తిట్టిన తిట్లు. ఆయన పైన యాక్షన్ లేదు, డిసిప్లినరీ కమిటీ లేదు, ఆయన మాట్లాడిన మాటలపైన యాక్షన్ తీసుకోవడం లేదు, ఏం లేదు. బూతులు తిట్టిన పార్టీలో ఉంచుకున్నారు. ఇంకా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి పచ్చబద్ధం. కప్పుకున్నదేమో కాంగ్రెస్ కండువా కాదని చెప్తున్నారు. కాంగ్రెస్ కండువా అంటే కాంగ్రెస్ పార్టీ సింబల్, ఇదే కండువా కదా. నేను చూపిస్తా కాంగ్రెస్ కండువ ఎట్లుంటుందో కూడా నేను చూపిస్తా. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ కండువనే కదా కావాల్సింది. కాంగ్రెస్ కండువా
ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలండి. ఈ కాంగ్రెస్ కండువ కాకపోతే ఏంది, ఈ కండువ చాలామంది వేసుకుంటారు ఈ కండువాలు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా ఉంటుంది ఈ కండువ. ఈ కండువానే కాదని చెప్పి చెప్పడం ఏంది, అసలు ఆ కండువ కాదు, అది ఉత్తగానే పెట్టిరిగో. ఇగో ప్యూర్ కాటన్ కవి ధోతి అని చెప్పి అండ్ ఇది సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కండువ కింద వస్తుంది. ఇది చూడుర్రి. ఏ కాదు కాంగ్రెస్ ఎట్లయితుంది అని చెప్పి పచ్చి అబద్ధం. మళ్ళా ఎట్లా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కావా ఇవి? కడియం శ్రేణి ఉన్న కింద ఏడి ఇగో కాంగ్రెస్ కండువా కొడితే కడియం శ్రేణి పేరుతుంది. అంటే కడియం శ్రేణి కూడా దేవుని కండువానే కప్పుకుంటూ కావచ్చు మరి. కడియం శ్రేణి కూడా దేవుని కండువానే కప్పుకున్నాడేమో మరి, కాంగ్రెస్ కండువ కాదు కావచ్చు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దేవుని కండువానే కప్పుకున్నాడా, కాంగ్రెస్ పార్టీ కండువ కాదా? తర్వాత ఇంకా చాలా మంది ఉర్రండి కాంగ్రెస్ పార్టీ. బల్మూరి వెంకట్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, అది దేవుని కండువనే కావచ్చు. ఇక వీళ్ళు వేసుకున్నది ఇప్పుడు అద్దంకి దయాకర్, తర్వాత నాయక్ సాబు, విజయశాంతి వేసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు కావచ్చు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కండువాలు. వీళ్ళు పార్టీ మారినటువంటి దొంగలు ఒక డ్రామా ఆడుతున్నారు. కానీ కేసీఆర్ ఒప్పుకుంటలేడు. లేదు లేదు మా పార్టీలో లేరు, మా పార్టీలో నుండి ఎప్పుడో గెట్అవుట్ చేసినాం, ఎప్పుడో వెళ్ళగొచ్చినాం, మా పార్టీలోకి వెళ్ళి మా పార్టీలో వద్దని చెప్పి వెళ్ళిపోయినప్పుడే అయిపోయింది అలా పని, మా పార్టీలో లేరు, రేవంత్ రెడ్డి డ్రామా ఇదంతా అంటున్నాడు కేసీఆర్. ఇంకెంతమంది ఉన్నారు, గూడెం మైపాల్ రెడ్డి, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి. చూపిస్తా జర ఒక్కొక్కరు గూగుల్లో ఒకటి చూపిస్తున్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ చూడుర్రి ఇలా కథ. ఇగో పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికాడ కలిసినటువంటి ఫోటో, బయట కలిసిన ఫోటో. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పినటువంటి ఫోటో. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి రేవంత్ రెడ్డి బొక్కాయిలు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అలా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఇంకేం మాట్లాడతాం, ఇక ఇంకేం చెప్తాం పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఇంకా ఈయన మాట్లాడుతుంటే నిజంగా ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో లేను, రాహుల్ గాంధీ కలిసినటువంటి ఫోటో, రాహుల్ గాంధీ కలిసిన ఫోటో అండి పోచారం శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇక ఎట్లా చెప్తున్నాడు అంటే శిశి బీఆర్ఎస్ వయసులో పెద్ద ఏమైనా ఉండాలి కదా, పెద్దోడు కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి కథ అట్లా. తర్వాత ప్రకాష్ గౌడ్, ప్రకాష్ గౌడ్ అని చెప్పి తెలుసు అనుకుంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆయన మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి యాడ్స్ వేయించిండు. ఈయన కూడా కలిసిండండి. కొత్త కండువాలు మెరుస్తున్నాయి, నాకు తెలిసి ఇంకా స్టిక్కర్ కూడా ఓపెన్ చేయాలి కండువాలకు, కొత్తవి ఇంకా ఇది తల మెరుస్తున్నాయి కండువాలు. ఇవి దేవుని కండువ అట, ఇది కండువ ఇప్పుడు దేవుని కండువ అన్నట్టు. మనం ఎప్పుడైనా టెంపుల్ పోతే కండువ వేసుకొనే పోవాలి. వీళ్ళ వర్షన్లో దేవుని బద్నాం చేస్తున్నారు ఆఖరికి దేవుని కండువ అని చెప్పి. ఇంకా అది పార్టీ కండువ కాదట, మన దేశపు కండువ అనట, మన దేశ 3 రంగుల జెండా కండువ అనట. ఏదైనా బుద్ధి ఉండాలి కదా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు. అది క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కండువానే కనబడుతుంది, ఇంకా కాంగ్రెస్ కాదని ఎట్లా చెప్తుర్రు? కొత్త కండువ ఇంక ఎంతనో మరి ఇది రేటు ఎంత, ఇది 365 రూపాయలు అట్నే ఈ రేటు. కండువ ఇంకా తీయలే అన్న ప్రకాష్ గౌడ్ అన్న, 365 రూపాయలు పెట్టి కండువ కొనుక్కొచ్చిండు. కొనుక్కొచ్చేమో కండువ కప్పుకోలే అని చెప్తున్నాడు. ఏం చెప్తాం, ఇగో రేవంత్ అన్న కూడా కప్పిరు కండువ. ఇందులో వచ్చింది ఇంకా వార్త, పెద్ద పత్రికలో వచ్చింది వార్త. ఇట్లే చెప్పబట్టి ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లైక్లీ టు జాయిన్ కాంగ్రెస్ టుడే, హిందూలో వచ్చినటువంటి వార్త, జాతీయ మీడియాలో వచ్చింది. ఇంకేం చెప్తాం ఇక, ఏ శిశి కాలేదని చెప్పి చెప్తారు. ఇక కాలే యాదయ్య ఈయనైతే పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న దగ్గరనే ఉంటాడట. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఇగో చూస్తుండు కండువ ఎట్లుంది ఏం కథ అని చెప్పి చూస్తుండు. అప్పుడు దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, తర్వాత రేవంత్ అన్న కండువ కప్పుతున్నాడు. ఇక తర్వాత నేను ఇప్పుడు లేను అని చెప్పి సార్కి రాసిండు, స్పీకర్ సార్కి. ఏ శిశి బీఆర్ఎస్లోనే ఉన్నా, చెప్పిందంత ఉత్తదే, ఎవరు మీకు చెప్పిందని చెప్తున్నాడు. ఇగో ఈ కాలే యాదవ్ ఎవరిని కలిసిండు చూడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ కీలక నేత మల్లికార్జున ఖర్గేని కలిసి నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా, ఈ బుద్ధి ఉండాలి కదా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి నీకు. ఇంకా పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీ లీడర్లను, జాతీయ లీడర్లను కలిసి ఇంకా నేను ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నా అని ఈ డైలాగులు కొట్టుడు ఎందుకు? ఎన్నిసార్లు కలిసిండు ఇగో రేవంత్ రెడ్డిని, పొల్లు సార్లు కలిసిండు. ఇగో ఏం చెప్పాలి, ఏడికి పోవాలి, ఇలా కథ ఏంది? యాదయ్య జంపట, జంపు ఎప్పుడో జంపు కదా, ఇప్పుడెక్కడ జంపు. ఇంకెవరు ఉన్నారు కాలే యాదయ్య తర్వాత?
కాలేజ్ అదే తెల్లం వెంకట్రావు. ఈ తెల్లం వెంకట్రావుకి అయితే నిజంగా బుద్ధి ఉన్నదో లేదోనే. తెల్లం వెంకట్రావు ఫస్ట్ మారింది పార్టీ తెల్లం వెంకట్రావు అనే పెద్ద మనిషి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి జిల్లా వాసి తెల్లం వెంకట్రావు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువ కప్పించి తెల్లం వెంకట్రావు నేను బీఆర్ఎస్లో ఉన్న, వేర్ ఈజ్ ప్రూఫ్? ఇది ప్రూఫ్ కాదా సార్? ఇది ప్రూఫ్ కాకపోతే ఏంది? 3 రంగుల కండువ కప్పుకున్నది నువ్వు కాదా? కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ప్రూఫ్ కావాలంటున్నాడు సారు. ప్రూఫ్ అట, ప్రూఫ్. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెల్లం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు కలుస్తారు, ముచ్చట పెట్టుకుంటారు. ఇగో తర్వాత ఇగో పొంగులేటి, రేవంత్ రెడ్డి, తెల్లం వెంకట్రావు. ఈ ఎంత పెద్ద డ్రామా ఆడతారు ఎన్ని రోజులు ఇంకా ఈ డ్రామా బ్యాచ్? ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ డ్రామా? ఈ విధంగా వీళ్ళ కథ. ఈయన నేను పార్టీ మారలే అంటున్నాడు. ఇంకెవరు ఉన్నారు? కడియం శ్రీహరి ఉన్నట్టున్నాడు. ఆయన నేను పార్టీ మారరా అని చెప్తూనే ఉండు, కానీ కడియం శ్రీహరి ఉన్నాడు సారు. ఏడి ఈయన ఓపెన్గానే పార్టీ కండవాలు వేసుకొని నమస్తే పెడుతున్నాడు అందరికీ. అంటే ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ మనిషి అయినా ఇది కాదా ఒప్పుకున్నాడు. ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి. రేవంత్ అన్నతో దిగిన ఫోటో కడియం శ్రీహరి, దీపాదాస్ మున్షి, కడియం కావ్యక్క, రేవంత్ రెడ్డి. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనిషే కాబట్టి ఈయన గురించి పెద్ద ఎప్పుడు కూడా వేస్ట్ అయ్యో. ఆయన కండవ వేసుకున్నాడు, పక్కన మల్లన్న కూర్చున్నాడు, మల్లన్నని కూడా తీసేసారు వాళ్ళకెళ్ళి. ఇగో అన్న కూర్చున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరంగల్కి సంబంధించి. ఇక్కడ కూర్చొని ముచ్చట పెడతా ఉన్నారు. గట్ల కడియం శ్రీహరి కాంగ్రెస్లోనే ఉన్నాడు. మీకు ప్రూఫ్ చూపిస్తున్నా వీళ్ళు పార్టీలు మారిరా లేదా అని చెప్పి మీకు డౌట్ కదా. కేసీఆర్ అందుకే మా దాంట్లో లేరు కాంగ్రెస్లో ఉన్నారు అంటున్నారు కేసీఆర్. మరి నిజంగానే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ కండవాలు వేసుకొని ఎందుకు తిరుగుతలేరు? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు? కేటీఆర్ ఎందుకు కలుస్తలేరు? కేసీఆర్ ఎందుకు కలుస్తలేరు? ఇది డ్రామా కాదా? ఇంకెవరు ఉన్నారు తమ్ముడు? దానం నాగేందర్ కదా, దానం నాగేందరు. ఫనమాన పడ్డదా? దానం నాగేందర్ అన్న పులి లెక్కనే ఉంటాడు దానం అన్న. దొరికిండా? అమ్మ దొరికిండా. రంజిత్ రెడ్డి అండ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే. దానికి ఎంపీ అంటే గెలవలే, కానీ గెలవనికి ట్రై చేసిన ఓడిపోయాడు. ఇక రంజిత్ రెడ్డి ఉన్న దానం నాగేంద్ర ఇద్దరు పోయింది ఫోటో. ఇగో రంజిత్ రెడ్డి ఉన్నాడు ఈడ. దానం నాగేంద్ర అన్న జాయిన్ అయ్యి తర్వాత రంజిత్ రెడ్డిని జాయిన్ చేయించిండు వాళ్ళకు. ఈ విధమైన కథన. ఇగో దానం నాగేందరు, బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ అన్న దోస్తు ఇక్కడ నిల్చున్నాడు. వీళ్ళందరూ ఏం చెప్తాం ఇక, ఎక్కడ చెప్తాం? ఇగో రిబ్బన్ కటినింగు కథ, పొన్నం ప్రభాకరు, బట్టి అన్న, రేవంత్ అన్న, దానం నాగేందరు. వీళ్ళు పార్టీలు మారి ఇంకా మారలే అంటారు. ఎట్లా చెప్పాలనో ఏమో, వీళ్ళకి ఏం చెప్పినా వేస్టే ఉంది. కానీ సో ఇట్లా మొత్తానికి ఈ విధమైనటువంటి వ్యవహారాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భావిస్తూ ఉన్నారు. మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం, పార్టీ కోసమే పనిచేస్తున్నాం, ప్రభుత్వం రావాలని పనిచేస్తున్నాం అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ సార్ పంపించినటువంటి నోటీసులకు లిఖితపూర్వకంగా రాసిరు మేము బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి. కేసీఆర్ మాత్రం ఈ అంశం పైన స్పందించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. వీళ్ళు మా పార్టీలో లేరు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మనుషులు. ఎట్టి పరిస్థితులలో ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడాల్సిందే. ఉప ఎన్నికలు వస్తే మేము కొత్త అభ్యర్థులను పెడతాం, వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలి, మేమా వాళ్ళ అనేది అప్పుడు చూసుకుంటాం. అప్పటిదాకా వాళ్ళు మా బీఆర్ఎస్తో సంబంధం లేదని చెప్పి కేసీఆర్ తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిండు. చూద్దాం ఏం జరగబోతుందో.